అందరికీ నమస్కారం. ఈ అనంతపురం పట్టణంలో గుత్తి రోడ్లో గల శ్రీ హాస్పిటల్, తర్వాత ఈ కాంతి హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ చిల్ల చెట్ల వద్ద కొంతమంది ట్రాన్స్జెండర్స్ అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పబ్లిక్ నుంచి, అలానే కొంతమంది మీడియా సంస్థల నుంచి కూడా మాకు సమాచారం అందింది. ఈ సందర్భంగా మా వంటన సయ్య గారు అక్కడున్న ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించి అక్కడున్న ఆ ఖాళీ స్థలం యొక్క ఓనర్స్ని పిలిపించి మున్సిపాలిటీ వారితో మాట్లాడేసి దీన్ని మొత్తం క్లీన్ చేయించి, తర్వాత ప్రీకాస్ట్ ఒకటి వేయించారు. మీరు చూస్తూ ఉన్నారు, మీకు కనపడుతుంది. చక్కగా ప్రీకాస్ట్ వేయించారు. వేయించి ఆ ఉన్న చిల్ల చెట్లను తొలగించేసి ఇక్కడ ఒక మంచి వాతావరణం కలిగించారు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి ట్రాన్స్జెండర్స్ కూడా ఇక్కడ వచ్చి అశ్లీల కార్యక్రమాలు చేయొద్దని చెప్పి సేయ్ గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ త్వరలోనే మున్సిపాలిటీ సహాయ సహకారాలతో ఇక్కడ మనం ఒక ఐమాక్స్ లైట్, అంటే ఒక 5 లైట్స్ కలిపి ఈ మొత్తం మరుగులు లేకుండా లైటింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే. అలానే ఇంకోటి ఏంటంటే, ఈ ఏరియాలోనే సీసీ కెమెరాలు కూడా తక్కువగా ఉన్నాయి. సీసీ కెమెరాలు పెట్టేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా నడుస్తుంది. ఈ విషయంలో వంటన సయ్య గారు, రాజేంద్ర యాదవ్ గారు బాగా రెస్పాండ్ అయ్యి మంచి కార్యక్రమం చేశారు. ఇది ప్రజల నుంచి కూడా మాకు కొద్దిగా వాళ్ళ నుంచి అప్రిషియేషన్ కూడా దొరుకుతుంది, లభిస్తుంది. ఇది అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా మేము చెప్పేది అంటే, వాళ్ళ సైడ్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏదో కొంతమంది ఇలాంటి ఇబ్బందులు ప్రజలకు అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తామని తెలియపరుచుకున్నాను. ట్రాన్స్జెండర్స్కి త్వరలోనే మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీటింగ్ పెడతాం. వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ జరిగే ఫ్యాక్ట్స్ అని. కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తిరిగిపోవచ్చు. అందరూ చెడ్డవారిని కావట్లేదు. వాళ్ళలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ విధంగా మంచి పనులు చేసుకుంటే మీరు చేసుకోండి చెప్పంటున్నారు. తర్వాత వారు కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా రాయితీలు రావాల్సి వస్తే వారు మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా రెవెన్యూ వాళ్ళకి తెలియపరిచి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మంచివారు ఉన్నారు, మా ఎస్పీ గారు కూడా మంచివారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఏదైనా వారికి ఆర్థిక సహాయం అందేసి వేరే రకంగా వాళ్ళు ఏదైనా డెవలప్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం.